నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఏ ఏ గ్రహాల వల్ల ఎటువంటి వ్యాధులు కలుగుతాయి, అంబుబాచి పండుగ అంటే ఏంటి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. అయితే మనుషులకి వ్యాధులు రావటం అన్నది అది సర్వసాధారణం. అయితే ఈ వ్యాధులు అన్నవి గ్రహాల వల్ల కూడా వస్తాయి అంటారా? అంటే ఏ ఏ గ్రహాల వల్ల వస్తాయి అసలు? అంటే ఇక్కడ మామూలుగా గ్రహాల వల్ల వ్యాధులు రావటం కాదు, జనరల్గా వచ్చేటువంటి వ్యాధుల్ని ఎలా గుర్తించవచ్చు అనేది చెప్పడానికి మన వాళ్ళు చెప్పిన ప్రయత్నం అంతే. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లానెట్ ఉండటం వల్ల అంటున్నారు. కాదు, ఆ ప్లానెట్ ఉండటం వల్ల నువ్వు తెలుసుకోగలవు. తెలుసుకోవటానికి అది రావటానికి చాలా తేడా ఉంది. దేహం అన్న తర్వాత వ్యాధి అనేది తప్పకుండా ఉంటుంది. వ్యాధి అనేది ఉన్న తర్వాత మందు ఉంటుంది. ఇవి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ లేదనమాట. కాబట్టి ఇక్కడ మనకున్న గ్రహాల ద్వారా అంటే జాతకాన్ని చెప్పేటప్పుడు శరీరంలో ఉన్నటువంటి వ్యాధులను కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి సూర్యుడి వల్ల, సూర్యుడు వీటన్నిటికీ కూడా ఆత్మకారకుడై ఉన్నప్పటికీ కూడా సూర్యుడి వల్ల మనకేమిటంటే కలిగేటువంటి నేత్ర సంబంధమైన వ్యాధులు, అలాగే ఎముకల సంబంధమైనటువంటి వ్యాధులు, అలాగే హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు కలుగుతాయి. ఎందుకు చెప్పారు అంటే, హృదయం అంటే ఇప్పుడు అన్నిటికీ సూర్యుడు వెలుతురునిస్తాడు. మన ప్రాణం ఎక్కడుంది అంటే గుండెకాయలో అని చెప్తారు. అంటే ఉదాహరణకి అదే హృదయం. కాబట్టి అది ఏదైనా ఉన్న స్థానం సరిగ్గా లేకపోతే హృదయ సంబంధమైన వ్యాధులు వస్తాయి. అలాగే నేత్ర సంబంధం అంటే సూర్య చంద్రులు ఇద్దరు కూడా అంటే చూపుకు కారణం వెలుతురు లేకపోతే కాదు. అందుకనే సూర్యుడి వల్ల చంద్రుడి వల్ల వెలుతురు ఉంటుంది. అంటే సూర్యుడి వల్లే ఉంటుంది, కానీ రాత్రులు చంద్రుడు సూర్యకాంతి వల్ల ప్రతిబింబిస్తాడు. కాబట్టి ఆయన ఇద్దరిని కూడా సూర్యచంద్రులు అన్నారు. అంటే నీకు చూపు కనపడేది కాబట్టి అది సరిగ్గా లేకపోతే నేత్ర సంబంధమైన ఇబ్బందులు కూడా వస్తాయని చెప్తారనమాట. అలాగే ఎముక సంబంధమైన డి విటమిన్ లేకపోతే ఎముక సంబంధమైన, డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. సో ఇలా చెప్పారనమాట. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా వివరించకుండా ఇలా ఉండటం వల్ల నీకు వచ్చాడు. మరి ఎలా ఉంటుందంటే అది వేరే రకంగా చెప్పినట్టు ఉంటుంది. కానీ మన పెద్దవాళ్ళు చెప్పింది వేరు. అలాగే చంద్రుడు మనస్కారకుడు అని చెప్పుకున్నాం. ఈ చంద్రుడి వల్ల ఏమవుతుందంటే మాతృ సంబంధమైనటువంటి వాడు చంద్రుడు అని చెప్తారు. ఈ మాతృ సంబంధమైనటువంటి స్థానంలో చంద్రుడు వేరే శత్రు స్థానాల్లో ఉన్నట్లయితే తల్లి యొక్క ఆరోగ్యం ఇబ్బందిపడుతుంది. అలాగే ఆహారానికి సంబంధించినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి మనం ఆహారం ఎక్కడ తీసుకుంటాం? తిన్నదంతా కడుపులో చేరుతుంది. సో జీర్ణ సంబంధమైన, కడుపు సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. అలాగే చంద్రుడు వచ్చేసి మనకి ఇందాక కూడా చెప్పినట్టుగా నేత్రకారకుడు, ఎడమ కన్నుకు సంబంధించినటువంటి వాడు. ఎడమ కన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అలాగే చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు అన్నాం. అంటే మనకు కొంతమందికి ఎమోషనల్స్ దీనివల్ల డిప్రెస్ అయిపోయారు, సైకలాజికల్గా కొంచెం వేరే రకంగా ఉన్నారు అనేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చంద్రుడి వల్ల కనుక్కోవచ్చు. చంద్రుడి వల్ల వస్తాయి కాదు, చంద్రుడి వలన ఆ స్థానంలో ఉన్నందువల్ల కనుక్కోవచ్చు. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ రేపు కుజుడు గురించి, బుధుడు గురించి చెప్పుకుందాం. అలాగే గురువు గారు, మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. గుంటూరు నుంచి అనురాధ గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 21/5/1997. ఓకే, ఉదయం 10 గంటల 10 నిమిషాలు. ఓకే, ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. ఓకే, అనురాధ గారు నమస్కారం గురువు. నా షోకి మీరు ఇది 3వ కాలా 2వ కాలా? ఇది 3వ కాలండి. చాలా మందికి తెలియదు అనుకుంటారు. నాకు వాళ్ళు లోపల వాళ్ళు కూడా చెప్పరు, సౌండ్ బట్టి చెప్తాను అనమాట. అందుకని అవునండి, 3వ కాలండి. మీరు ఇప్పుడు కాదండి, 5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా చూసానండి ప్రోగ్రామ్ వేరే ఛానల్లో. అవును, యోగి ఛానల్లో వస్తుంది. అవునండి, బాగా చెప్తారని ఆ రోజే నాకు డిస్టర్బెన్స్ గా అర్థం కాలేదండి, అందుకని చేశాను ఈ రోజు. ఇక్కడ ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? మా బాబు జాబ్ గురించి అండి. జాబ్. ఇక్కడ లగ్నం కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 1వ పాదం. జాతకంలో ఇక్కడ లగ్నాధిపతి చంద్రుడు మాతృస్థానంలో, విద్యాస్థానంలో ఉన్నాడు, బాగుంది. అలాగే ఇక్కడ దశమంలో దశమాధిపతి కుజుడు 2వ ఇంట్లో దోషంలో ఉన్నాడు తల్లి. అయితే మిత్రరాశిలో ఉన్నాడు, ఆ ధనాధిపతి లాభంలో ఉన్నాడు, లాభాధిపతితో, అది బాగుంది. అలాగే వ్యయాధిపతి కూడా దశమంలో ఉన్నందువల్ల ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల ఇప్పుడు శనిలో రాహు జరుగుతూ ఉండటం, గోచారంలో శని కూడా మీనరాశిలో ఉండటం ఇక్కడ కొంచెం చిన్న ఇబ్బందులకు గల కారణం. మీ అబ్బాయి జన్మజాతక రీత్యా విష్ణు సహస్రనామాన్ని చదువుకోమని చెప్పండి. బుధుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి
ఈ విష్ణు సహస్రనామాన్ని చదవటం, అర్థం చేసుకోవటం ద్వారా, అలాగే వృత్తి సంబంధించినటువంటి వాడు కుజుడు కాబట్టి వృత్తి వల్ల డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా రాకుండా ఏముండవు, కాకపోతే ఆలస్యం అవుతుంది. అయితే గురువు జాతకంలో ఇక్కడ రాశి నుంచి ఇప్పుడు 9వ ఇంట్లో ఉన్నాడు, 10వ ఇంట్లోకి వచ్చే టయానికి ఆయనకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయమనండి, విష్ణు సహస్రనామాన్ని చదవమని చెప్పండి. రేపు అక్టోబర్ ఎండ్ నాటికి 1 నెల రోజులు కర్కాటక రాశిలో గురువు ఉంటాడు. ఇక్కడ ఉద్యోగానికి ప్రయత్నం, లేదంటే మళ్ళీ 6 నెలలు ఆగాల్సి వస్తుంది. కాబట్టి ఇది కొంచెం మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అలాగే మరో కాలర్ ఉన్నారు, మహబూబాబాద్ నుంచి రమాదేవి గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/12 ఓకే 1996 10:30 ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టారండి? మహబూబాబాద్. చెప్పమ్మా, ఏం తెలుసుకోవాలి తల్లి? నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. పాప బీటెక్ చేసిందండి, బ్యాంకు జాబ్ కు ప్రిపేర్ అవుతుంది. అంతకుముందు కూడా ఒకసారి మిమ్మల్ని అడిగాను, ఇంతవరకు జాబ్ రాలేదు. వివాహం గురించి, జాబ్ గురించి. ఓకే, ఇక్కడ జన్మ లగ్నం మీకు నేను మళ్ళా చెప్తున్నానమ్మా. ఈ పాప జాతకంలో కుజదోషం ఉన్నది. ఈ కుజదోషం వలన అష్టమ కుజుడు, మకర లగ్నానికి అష్టమ కుజుడు, తల్లి నుంచి దూరంగా వెళితేనే వీళ్ళకి బాగుంటుంది, లేకపోతే తల్లి శత్రువు అయిపోతుంది. ఎందుకంటే మాతృస్థానాధిపతి, విద్యాస్థానాధిపతి అష్టమంలో ఉన్నందువల్ల వాళ్ళు చదివిన చదువు వేరు. ఇప్పుడు చూడండి, అమ్మాయి బీటెక్ చేసి ఏం చేస్తానంటుంది? బ్యాంకులో ఎంప్లాయ్గా చేస్తానంటుంది కదా. కాబట్టి అంటే చదివిన చదువుకి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎందుకంటే విద్యాస్థానాధిపతి అలాగే మాతృస్థానాధిపతి అష్టమంలో ఉన్నందువల్ల దీనికి కారణం. కాబట్టి మీ దగ్గర ఉండటం కన్నా దూరంగా ఉంచేదన్న కోర్సు నేర్పించండి. ప్రస్తుతం గురుమహాదశ జరుగుతుంది, గురు వ్యయాధిపతి అయి వ్యయంలోనే ఉన్నాడు. జాతకంలో శుక్రుడు, చంద్రుడు 10వ స్థానంలో ఉన్నారు. ఈ శుక్రచంద్రుల యొక్క కలయిక ఇక్కడ బాగుంది దశమ స్థానంలో. తల్లి నుంచి దూరంగా ఉంటేనే ఆమెకి యోగకారకంగా ఉంటుంది. అలాగే పరివర్తన యోగం ఉంది రవికి, కుజునికి. ఏకాదశి సూర్యుడు ఖచ్చితంగా ఈ దోషాన్ని పోగొట్టగలుగుతాడు, కానీ మిమ్మల్ని నుంచి దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మీరు జాబ్ గురించి అడిగారు కదా, ఇప్పుడు దొరుకుతుంది, కానీ పెద్ద జాబులు దొరకవు. మళ్ళీ చెప్తున్నాను మీకు నేను ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తాను నేను, అంతే తప్ప ఊరికినే ఏదో చెప్పేస్తే ప్రయోజనం ఉండదు. కాబట్టి వెయిట్ చేయాల్సిందే, చిన్న చిన్న వాటితోనే ముందు మొదలెట్టమనండి, బాగుంది. అలాగే మరో కాల్ ఉన్నారు, విశాఖపట్నం నుంచి సుజాత గారు. హలో. హలో, నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదండి, కొంచెం మా వారి గురించి అడుగుదామనేసి కాల్ చేశానండి. ఓకే. 21 ఫిబ్రవరి 1972 7:05 ఉదయం. 1972. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పండి. 21 ఫిబ్రవరి 1972 ఓకే ఉదయం 7:05 విశాఖపట్నంలో. ఏం తెలుసుకోవాలమ్మా మీ వారి? అంటే ఇది వరకు బాగానే ఉండేదండి బిజినెస్. ఓకే, అదే కొంచెం డల్ అయింది. ఓకే, మీరు ఏడిస్తే ప్రయోజనం ఉండదు తల్లి. ఇక్కడ నేను ఒకటి చెప్తా వినండి, మీరు ఏడ్చినంత మాత్రం నేను ఏం చెప్పలేను కదా, ఉన్నది చెప్పగలను. ఓకే, బాధపడకండి. ఎందుకంటే మనిషి అన్న తర్వాత అన్నీ సమానంగా ఉంటాయి. అన్నీ సమానంగా లేనిది మనిషి జీవితానికి అర్థం ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషికి సుఖం విలువ తెలియాలంటే కష్టం కూడా ఉండాలి. కష్టం ఉంటేనే సుఖం విలువ. ఎందుకంటే రాత్రి ఉంటేనే పగల విలువ తెలుస్తుంది. అదే పగలు లేదనుకోండి, అసలు మొత్తం రాత్రి అనుకోండి, పగల విలువ మనకు తెలియదు కదా. అలాంటిదే సుఖం అనేటువంటిది కూడా పగల లాంటిది. రాత్రి అనేది ఒక కష్టం నుంచి నేర్చుకోబడుతుంది. కాబట్టి మీరు భయపడకండి. ఇక్కడ వీరి యొక్క జన్మలగ్నం కుంభలగ్నం, రాశి వచ్చి మేషరాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి రవి బుధుల యొక్క కలయిక లగ్నంలో, 2వ ఇంట్లో శుక్రుడు పరమోచ్చ స్థితి, 3వ ఇంట్లో కుజచంద్రులు, 4లో శని, 6లో కేతు, అలాగే ఏకాదశి గురువు, 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈయనకు ఉన్నటువంటి దాని ప్రకారం దశమాధిపతి కుజుడు. ఈ కుజుడు జాతకంలో తన సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మీరేం చెప్తున్నారంటే ఆయన వ్యాపారం సరిగ్గా జరగట్లేదని. వ్యాపారంతో పాటుగా నమ్మి స్నేహితులతోనూ లేకపోతే రక్త సంబంధికులను నమ్మి మోసపోవటం లాంటివి జరుగుతాయి. వ్యాపారం జరుగుతూనే ఉంటుంది, కానీ తెలియకుండా ఇది ఇక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టాలో తెలియకుండా పెట్టి మోసపోతుంటారు కదా. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. తర్వాత మీరు సపోర్ట్ చేయాల్సిందే తప్ప ఆయన ఆరోగ్యాన్ని అనవసరంగా చెడగొట్టద్దు ఆలోచింపజేసి.
ఎందుకంటే గురు మహాదశలో కుజుడు, తర్వాత గురువులో రాహు జరుగుతుంది. కాబట్టి ఈ రాహు వచ్చేసి రేపు జూన్, అంటే ఈ జూన్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఆయన్ని యూరినల్ ట్రాక్, కిడ్నీస్ ఇలాంటివి, అంటే కిడ్నీలో స్టోన్ ఉందా, యూరినల్ ట్రాక్ ఎలా ఉంది, యూరినల్ ట్రాక్లో ఇన్ఫెక్షన్ ఉందా, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఒకసారి చెక్ చేయించండి. అలాగే ఫ్యాటీ లివర్ కూడా ఉందా లేదా చెక్ చేయించండి. లేకపోతే ఇది ఆరోగ్యం ఇబ్బంది పడి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారం సంగతి దేవుడు ఎరుగు, మనిషికి ప్రమాదం జరుగుతుంది. ముందు హాస్పిటల్లో చెక్ చేయించండి. బిజినెస్ అనేది మీరు స్లోగా మీరు కూడా టేక్ ఓవర్ చేసుకోగలిగితే ఆయనతో పాటుగా వెళ్ళి అది బాగుపడుతుంది. ఏం బాగుపడకుండా ఏం లేదు. కాకపోతే ఆయన హెల్త్ ఎలా ఉందో ముందు ఒకసారి చూడండి. ఆయన బిజినెస్తో పాటు మీరు కూడా వెళ్ళి తోడుండి చేసుకోగలిగితే, నన్ను రానియడండి, నన్ను అలా కాదు, బలవంతంగా వెళ్ళి కూర్చోవటం. ఎందుకంటే కుటుంబం కంటే గొప్పదేది కాదు కదా. బయట ప్రపంచంలో ఎవరో ఏదో అనుకుంటారంటే మనం అవన్నీ చేయలేం. ఎందుకంటే ఈ రోజున మీ అందరి ముందు ఇక్కడ కూర్చున్నా కూడా నేను మా పొలంలో మా అమ్మ పనిచేసేది, అర్థమవుతుందా? కాబట్టి కుటుంబం కోసం కష్టపడాలి తప్ప ఎవరో ఏదో అనుకుంటారని మా తాతలు నేతులు తాగారు మీసాల వాసన చూడమంటే కుదరదు. ఓకే, పరువు ప్రతిష్ట అనేటువంటిది మనం చేసే పనిలో ఉండాలి, బయట ప్రపంచంలో ఉండేదానికి కాదు. ఎందుకంటే ఎవడు మనకి ఏమీ చేయడు. చాలామంది అడుగుతారు, మన కూడా కామంటుంది, మా టైం బాగాలేదు కాబట్టే కదా మీ దగ్గరికి వచ్చింది. ఇలాంటి టయాలు ఎన్నో దాడితే ఎక్కడికి వచ్చి కూర్చున్నా, అర్థమవుతుందా? ఊరికినే వచ్చి కూర్చోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కష్టాన్ని కష్టంతో పాటుగా నేర్చుకోవటం తెలియాలి. నేర్చుకోగలిగితే ప్రాక్టికాలిటీ అనేది వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరి లైవ్లోనే చెప్తున్నాను. మీ అందరికీ నేను ఒక బోర్డు పెట్టుకొని ఇక్కడ కూర్చుంటే నాకు రోజుకి ₹1,00,000 వస్తాయి. కానీ నేను ఆ పని ఎప్పుడూ చేయలేదు నేను. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, డబ్బు ఒక్కటే కాదు, ఎథిక్స్ ఉంటాయి మనిషికి. ఆ ఎథిక్స్ ప్రకారం బ్రతికితేనే విలువలు ఉంటాయి. కాబట్టి సమాజం ఎటో పోతుందని మనం కూడా అటు వెళ్తే మనకంటే దరిద్రులు ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మనిషికి ప్రతి ఒక్కరికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని పెంచుకునే విధంగా ఉండాలి తప్ప డబ్బు కోసం పరిగెడితే ఏ ప్రయోజనం ఉండదు. వ్యాధులు వచ్చి అనవసరంగా అన్నీ పాడైపోతాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఏడిస్తే ప్రయోజనం లేదు. కన్నీరు చాలా విలువైంది. మీరు మహాభారతం చదివితే కన్నీటిని కింద పడకుండా, కన్నీటి చుక్క కింద పడితే ఇబ్బంది పడుతుంది అన్నటువంటిది చెప్తారనమాట. అంటే కన్నీటికి అంత విలువ ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండాలంటే ఏడిస్తే మనకున్నటువంటి ఆ బాధ పోతుంది అనుకుంటాం, కానీ ధైర్యం కూడా జారిపోతుంది. ఆ ధైర్యాన్ని విడచకండి, దానివల్ల జీవితంలో ముందుకు వెళ్తారు. ఇక మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి సునీత గారు. హలో. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/8/1994 నైట్ 8 గంటలకు మేడం. ఓకే, ఎక్కడ పుట్టారండి? ప్రకాశం జిల్లా. ఓకే, ఎక్కడమ్మా? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా అండి. ఏమ్మా? ఇంకొల్లు. ఓకే, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే తల్లి, చెప్పండి. ఈయన గారు పెళ్లి అంటే అసలు ఏందో పలకడండి, ఏమన్నా రెమెడీ అన్నా చెప్పండి ఈ అబ్బాయి. ఓకే, ఈ లగ్నం వచ్చేసమ్మా అయింది జాతకంలో కుంభలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం. జాతకరీత్యా ఈయన జాతకంలో 9వ ఇంట్లో గురువు, చంద్రుడు, రాహు, అలాగే అష్టమంలో శుక్రుడు నీచపడిపోయి ఉన్నాడు. సప్తమాధిపతి 6లో ఉన్నాడు. ఈ 2 దోషాలు ఉన్నాయి. అష్టమ శుక్రుడు అంటే భృగు అష్టమ 8వ ఇంట్లో ఉండకూడదు, అలాగే సప్తమాధిపతి 6లో ఉండకూడదు. ఈ 2 ఉండటం వల్ల ఆయనకి వివాహం మీద వ్యామోహం ఉండదు. వివాహం చేసుకోవాలి, నాకు కుటుంబం కావాలి అన్నటువంటి ఆలోచనే ఉండదు. అతనికి ఆలోచన వచ్చేసరికి వయసు అయిపోద్ది కదా అని మీరు అనుకోవచ్చు. ఆలోచన లేకుండా మీరు పెళ్లి చేస్తే ఇంకొకళ్ళ బిడ్డ జీవితం నాశనం చేసినట్టు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎందుకంటే తన జాతకంలో వివాహ దోషంతో పాటుగా శుక్రుడు అష్టమ స్థితిలో నీచపడిపోయి ఉన్నందువల్ల అతనికి వివాహం మీద ఆసక్తి అనేది ఉండదు. దానికి గల కారణం అది. దానివల్ల మీరు అతన్ని వదిలేసి ఆయన ఉద్యోగమో లేకపోతే అతని బ్రతుక్కో చూస్తే నా దీని ప్రకారం బాగుంటుంది. ఎందుకంటే పంచమాధిపతి 6లో ఉన్నాడు, సప్తమాధిపతి 6లో ఉన్నాడు, అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. ఇన్ని పెట్టుకొని అతనికి ఆసక్తి ఉండమంటే ఎలా ఉంటుందమ్మా? కాబట్టి దయచేసి అతన్ని హాయిగా బ్రతకనివ్వండి. అతను ఏ దారిలో పోతున్నాడో దాన్ని ప్రశాంతంగా, మిగతా అలవాట్లు లేకుండా ఆయన హాయిగా ఉంటే ప్రశాంతంగా ఉండనివ్వండి. లేదు అంటే ఇంకొకళ్ళ బిడ్డ జీవితం పాడైపోతుంది. అలాగే గురుగారు, అసలు ఈ అంబబాచి పండుగ అంటే ఏంటండి? అంబాబాచి
అంబ అంటే అమ్మవారు అని అర్థం. జనరల్గా మనకి ఒరిస్సా నుంచి అస్సాం వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా గనులు ఉంటాయి. అంటే ఐరన్ ఓర్ కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఆ ప్రాంతంలో అంతా కూడా ఐరన్ ఓర్కి సంబంధించి అంటే రెడ్ కలర్లో ఎక్కువ మడ్డు ఉంటుంది. ఈ వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ కొండల మీద పడ్డటువంటి వాటరు ఎర్రగా అన్ని నదుల్లో ప్రవహిస్తుంది. మీకు సైంటిఫిక్గా చెప్తున్నా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రవహించేటప్పుడు కొత్త నీరు వచ్చినప్పుడు నదుల్లోకి ఉన్న నీరంతా కూడా తెల్లటి నీరు మురికి అంతా కూడా పోయి ఎర్రగా నురగలతో ఉంటుంది. దీన్ని వాళ్ళందరూ ఏ విధంగా చూస్తారు అంటే భూమికి రసజ్వల అయినది. అంటే తల్లి ఇప్పుడు ఎవరైనా సరే బిడ్డలు రసజ్వల అయిన తర్వాతే వాళ్ళకి అండాశయం పెరుగుతుంది, తర్వాత వాళ్ళు బిడ్డలు కనేదానికి అంటే సృష్టి క్రియేషన్ జరిగేదానికి బాగుంటుంది. అలాగే భూమి ఈ సంవత్సరం రసజ్వల అయింది కాబట్టి ఇక్కడి నుంచి మనం పంటలు వేసుకోవచ్చు అన్న ఒక సంకేతం అనమాట. దాన్ని కూడా పండుగగా జరుపుకుంటారు. అది ఒరిస్సాలో జరుపుకుంటారు, బెంగాల్లో జరుపుకుంటారు, బీహార్లో జరుపుకుంటారు, అస్సాంలో అస్సాంలో కామాఖ్యలో ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఇప్పుడు చూస్తే కామాఖ్యలో అంబుబాచి పండగకి కొన్ని లక్షల మంది వస్తారు. సాధు సన్యాసుల దగ్గర నుంచి కొత్తగా ఏమంటారో ఆధ్యాత్మిక వృద్ధి కోసం వెళ్ళేవాళ్ళు, అలాగే ఏవేవో కోరికలతో వెళ్ళేవాళ్ళు బోలెడు మంది అక్కడ ఈ 5 రోజులు ఆ గుడి చుట్టూరు ఉంటారు. ఆ కామాఖ్య కొండ మీద ఆ నీల పర్వతం మీద ఫుల్గా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మామూలుగానే కామాఖ్యలో ఆ లోపల అమ్మవారి గర్భగుడిలో నీళ్లు ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి నీరు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే లోతుగా ఉంటాయి, లోపలికి దిగాల్సి వస్తుంది అనమాట గుడి లోపలికి కూడా. అక్కడ యోని స్వరూపంలో అమ్మవారిని పూజిస్తారు. సృష్టికి కారణం శివలింగం అయితే అమ్మవారి యొక్క స్వరూపం యోని శక్తిగా చెప్తారు, పురుష శక్తిగా శివుడిని చెప్తే. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఈ వర్షానికి నీళ్లు అక్కడ ఉన్న వాటర్ ఎర్రగా మారుతాయి. ఇప్పుడు కొన్ని టన్నుల తెల్ల క్లాత్ అక్కడ పెడతారు. ఈ 5 రోజులు క్లోజ్ చేసేస్తారు. అంటే ఆ తల్లికి రసజ్వల అయింది అని చెప్పేసి వీళ్ళు విశ్వసిస్తారు. ఆ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అక్కడున్న పాండాలు అందరూ కూడా శుభ్రం చేసి ఆ క్లాత్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అక్కడున్న అందరికీ పంచుతారు. అయితే మీరు వెళితే తర్వాత రోజుల్లో కూడా అక్కడున్న పాండాలు ఒక ఎర్రటి క్లాత్ ఇస్తారు. ఒక 50,000 ఇస్తే మామూలుగా ఎవరు 50,000 ఇవ్వాలి. ఆ క్లాత్ సిల్క్ది, అది కూడా మామూలు మన రిబ్బన్ క్లాత్. ఎందుకంటే నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇంకా మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి మంత్రం కూడా రాని వాడిని పూజారిని చేశారు. వాడు కరెక్ట్గా చండీ హోమం చదువుతుంటే లోపల పాన్ వేసుకొని అంటే ఒక ఇది ఉంటుందన్నమాట. అది కూడా లేకుండా దుర్గే నమః అని పలకటం రాదు, దుర్గే నమః అంటాడు. కాబట్టి దయచేసి మీకు నేను అందరికీ చెప్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి భగవంతుని చూడండి, దర్శించుకోండి, పిచ్చి పిచ్చి అన్నీ చేయమాకండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క మంత్రం రాదు. మీరు వెళ్ళి చూస్తే ఎంత లగ్జరీ లైఫ్ ఉంటుందంటే అంత లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను, నేనే అసూయతో చెప్పట్లేదు, నిజం చెప్తున్నా, చూశాను కాబట్టి అమ్మవారిని దర్శించుకోవాలని కూడా దర్శించుకోండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకున్న విశ్వాసానికి మించింది ఏమీ లేదనమాట. కానీ అక్కడ ఏదో అద్భుతమైన శక్తి ఉందనుకుంటారు చూసారా, అది మీ మూర్ఖత్వం. ఎందుకంటే విశ్వంలో అణువణువున నిండి ఉండే శక్తి అన్ని దిక్కలా ఉంది. మనం తలుచుకుంటే ఎక్కడున్నామో అక్కడే భగవద్ దర్శనం అవుతుంది. దానికి నీకు ఆ భక్తి ఉండాలి. అంతేగాని అక్కడెక్కడో ఏదో వచ్చేస్తుంది అనుకుంటే అది మన మూర్ఖత్వం అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో కాలానుగుణంగా వేదాలను అర్థం చేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి సైన్స్ బోధపడుతుంది. దాన్ని మనం కాకుండా బ్రతుకు తెరువు కోసమో ఇంకో దానికోసమో దాన్ని ఆ కాలంలో చెప్పినట్టుగా తీసుకుంటే ఇప్పుడు మనం ఆ కాలంలో లేం. ఎందుకంటే ఈ రోజున గ్రహాలను దాటి వెళ్ళిపోయే స్థానంలో మనం ఉన్నాం. కాకపోతే ఫలితాలు కూడా ఏంటంటే నేను అందుకే చెప్తాను, మనిషికి ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని పోగొట్టడం కోసం మాత్రమే మీ అందరికీ నేను చెప్తాను, చాలా చిన్నవి చేసుకుంటేనే మనకు అన్నీ జరుగుతాయని. కాబట్టి మోటివేషనల్గా ఉండటం కోసమే నేను ఈ షో చేసేది వాస్తవంగా అయితే. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఓ బోర్డు పెట్టుకుంటే బోల్డ్ అని సంపాదించుకోవచ్చు. కాబట్టి సంపాదన అనేది కాదు, జ్ఞానం అనేది ప్రవాహంలో ప్రవహించాలి. అది ఎప్పుడు ఆగకూడదు. నా దాకా వచ్చిందంటే ఎవరో ఇస్తేనే కదా నా దాకా వచ్చింది. నేను కూడా ఇంకొకరికి కాలానుగుణంగా చెప్పాలన్న ఉద్దేశంతోనే మీ అందరికీ చెప్తున్నాను. అలా అంబుబాచి పండుగ అంటే అమ్మవారు రసజ్వాల అయినటువంటి దీనిని వాళ్ళు అంబుబాచి పండుగగా చేసుకుంటారు. కాబట్టి
అమ్మవారిని మనం అందరం కూడా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని రసజ్వాలు అయితే ఇంట్లోకి రానిరు మన వాళ్ళు పూర్వీకులు. ఇప్పుడంటే కాలం మారుతుంది, ఒకప్పుడు రానిరు. మరి అది పవిత్రమైనప్పుడు కొన్ని సంవత్సరాలుగా మన ఇంట్లో ఉన్న స్త్రీ అమ్మవారు కాదా, మన వంశాన్ని నిలబెట్టిన స్త్రీ అమ్మవారు కాదా, మరి ఆ రూపంలో ఎందుకు చూడరు? మరి అక్కడ మాత్రమేమో ఏవో శక్తులు వచ్చేస్తాయని చెప్పేసి మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్లాత్ని తెచ్చి బీరువాలో తెచ్చిపెట్టుకుంటామే. అదే మన ఇంట్లో బిడ్డలు అయితే తెచ్చి బీరువాలో పెడతారా? ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే విశ్వంలో నీరు ఎక్కడుంటుందో అక్కడ జీవం ఉంటుంది. నీరు పరమ పవిత్రమైనది. నీటికి రంగు, రుచి, వాసన అనేవి ఉండవు. అది ప్రవహించే నేలను బట్టి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ తెలుసుకోగలిగితే మీరు అందరూ హాయిగా సంతోషంగా చిన్న చిన్న వాటికే బాధపడకుండా మనోధైర్యంతో మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాగేనండి. కాలర్ ఉన్నారు, బ్రహ్మం గారు. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి బ్రహ్మం గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 21/8/1997 అండి. జగిత్యాలండి, కరీంనగర్ జిల్లాలో పుట్టినామండి. ఓకే. టైం సాయంత్రం 6 గంటలకండి. ఓకే, చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? సార్ వాడి పోస్ట్ గ్రాడ్యుయేషన్, మ్యారేజ్ అలాంటివి సార్, అంతే. ఓకే. ఇక్కడ మీ అబ్బాయి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 21 ఆగస్టు 97 రాత్రి 6 గంటలకి జగిత్యాల. లగ్నం వచ్చేసి ఇది మకర లగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, రేవతి నక్షత్రం 1వ పాదం. జన్మ లగ్నంలో గురువు వక్రించి 2వ ఇంట్లో కేతు, 3వ ఇంట్లో శని చంద్రులు, అలాగే జాతకంలో అష్టమంలో రవి బుధ రాహులు, 9వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి జాతకం. విద్యాస్థానాధిపతి దశమ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని తన సప్తమ దృష్టితో చూస్తూ ఉండటం, లగ్నాన్ని 4వ దృష్టితో చూడటం, తన ఉచ్చ స్థానాన్ని, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ శుక్రదశ జరుగుతుంది, అందులో కూడా చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. కొద్ది ప్రయత్నం, కొంచెం గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పండి. తప్పకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి చేసుకునే, అంటే ఒకవేళ మధ్యలో బ్రేక్ వచ్చినా కూడా, అంటే బ్రేక్ అంటే చదవలేక కాదు, ఏదైనా పరిస్థితుల వల్ల బ్రేక్ వచ్చినా కూడా తప్పకుండా అది కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగానికి సంబంధించి ఆయనది 2026 మార్చి తర్వాత బాగుంటుంది, అప్పుడు ప్రయత్నం చేయమని చెప్పండి. అలాగే గురువు గారు, మరి రేపు మనం ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం? ఇక్కడ ఈరోజు సూర్యుడు చంద్రుడు మాత్రమే చెప్పుకున్నాం. రేపు కుజుడు గురించి, బుధుడు గురించి, అవి అంటే అవి ఉండటం వల్ల ఉండకూడని ప్లేసుల్లో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకుందాం. అలాగే, ధన్యవాదాలు గురువు గారు. ఇది వాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.